సో ఇది మనం అప్పట్లో యాంటిక్ చెప్పాను కదా. అవును, నాకు చూడగానే యాక్చువల్గా అదే అనిపిస్తుంది. అప్పట్లో ఫంక్షన్స్ అంటే ఇలా ఫోల్డ్ చేసేవి స్టీల్వి ఉండేవి కదా, అదే అన్ని గుర్తొస్తుంది. మెటల్లో ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం దాన్ని మోడర్నైజ్ చేసాము. ఓకే, సో మోడర్నైజ్ చేసి ఇట్లా అక్రిలిక్ వస్తుంది, ఇదంతా ఐరన్ ఉంటుంది. సో జస్ట్ ఇదేంటండి మెటీరియల్? ఇది అక్రిలిక్ వస్తుంది. అక్రిలిక్ అయినా మీకు వెయిట్ బేరబుల్ యాక్చువల్గా. అవునా? ఓకే, అదే డౌట్ వచ్చింది నాకు, వెయిట్ ఎక్కువ. అండ్ ఇట్లా మనం స్టాక్ చేసామంటే ఒక 20-30 చైర్స్ అయినా ఇంత లిమిటెడ్ స్పేస్లోనే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. లైట్ వెయిటెడ్, ఒకసారి లిఫ్ట్ చేసి చూడండి. చాలా లైట్ వెయిట్ ఉంది. మరి ఇంత లైట్ వెయిట్ ఉంది, ఇదేమో మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంది కదా, మరి ఎక్కువ వెయిట్ పర్సన్ కూర్చున్నా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు? ఏం ప్రాబ్లం లేదండి. సో ఇది 120 kgs బేరబుల్ చైర్స్ ఇవన్నీ కూడా. సో మీరు నార్మల్గా మీరు ఒకసారి టెస్ట్ చేద్దాం, మీరు కూడా టెస్ట్ చేయండి. అది ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సెకండ్ ఇట్లానే ఈ కాంబినేషన్లో మనం ఫోల్డబుల్ టేబుల్ తీసుకొచ్చామండి. ఓకే, సో ఇది మెటల్, ఇదంతా మెటల్ వస్తుంది, పైన గ్లాస్ వస్తుంది. సో జస్ట్ ఇట్లా ఈజీగా ఫోల్డబుల్ అవుతుంది. ఓకే, బాగుందండి. సో ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చాలా, అంటే ఎవరైనా ఈజీగానే ఫోల్డ్ చేయగలరు, ఈజీగానే సెట్ చేయగలరు. అండ్ ఇది కూడా లైట్ వెయిటెడ్, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు.